దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమానికి ఈ ఉదయ కాలము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సో దేవుడు తన అత్యంత కృప మన మీద ఉంచి సజీవుల లెక్కలో ఈరోజు కూడా మనం చేర్చి మనమందరం ఈ ఉదయాన్ని ఆయన స్తుతించే భాగ్యం, ఆయన వాక్యం ద్వారా బలం పొందే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మరణము నొందువాడు మరణము నొందునట్లు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో ఒక వ్యక్తి చాలా సంపన్నుడు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడు. సంపన్నమైనటువంటి జీవితం, చాలా లావిష్ లైఫ్ జీవించాడు. కానీ ఒకనొక రోజున ఒక కారులో బాంబు పెట్టడం ద్వారా తన ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. ఆ తర్వాత తన జీవితంలో శాంతిని, నెమ్మదిని కోల్పోయాడు. వాళ్ళకున్నటువంటి ఆస్తి అంతా తనొక్కడికే రావాలని ఆశించి తన కుటుంబ సభ్యులను చంపేసి ఆస్తిని పొందుకోవాలనుకుని కారులో బాంబు పెట్టాడు. వారు చనిపోయారు. తర్వాత ఈ వ్యక్తే దోషి అని తేలింది. కోర్టు జీవితకాల ఖైదు శిక్ష అతనికి విధించింది. కోర్టులో నిలబడ్డాడు. ఆ తీర్పు చదువుతున్నప్పుడు నిశ్చేష్టుడిగా, ఏమీ చేయలేనటువంటి ఒక స్థితిలో అతను అలాగే కిన్నుడిగా ఉండిపోయాడు. అతడు కొద్ది కాలం వేచి ఉంటే ఆస్తిలో ఎంతో కొంత భాగం అతను కూర్చుండేది. కానీ మొత్తం అంతా తనకే కావాలి అనేటువంటి అత్యాశతో తను చేసినటువంటి తప్పు, అతిపెద్ద తప్పు, అతని జీవితంలో ఆ మిగిలిపోయినటువంటి ఆస్తిని అనుభవించలేనంత దుర్భరమైనటువంటి స్థితిలో జీవితకాలం అంతా ఆ ఖైదీగా ఆ జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి అతని జీవితంలో ఏర్పడినప్పుడు చాలా ఏడ్చాడు, చాలా రోధించాడు. జీవితం అయిపోయింది, ఇంకా తను అనుకున్న ఆశలు ఏవి కూడా నెరవేరవు, ఇంకా దీంతో జీవితం ముగించిపోయింది అని అనుకున్నాడు. చాలామంది ఇక్కడితోనే జీవితం ముగించిపోయింది అని అనుకుంటారు. జీవితం అయిపోయిందిలే, ఇంకా ఏమీ లేదు చేయడానికి అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. నిజమే, ఇంకా వ్యక్తి ఆ డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, జైలు విషయంలో ఏమీ చేయలేడేమో, కానీ తన జీవితంలో దేవుడు ప్రసాదిస్తున్నటువంటి పాప క్షమాపణను పొందుకోగలడు. నిజమే, సిలువ మీద దొంగ తను వేలాడుతూ కూడా తను చేసినటువంటి పాపం అంతటిని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడు, ఆ రీతిగా పశ్చాత్తాపడగలిగితే యేసు ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందితే ఈ లోకంలో ఖైదులో ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు, కానీ పాప క్షమాపణ పొందుకొని పరలోకంలో నిత్యమైనటువంటి శాంతిని, సంతోషాన్ని పొందుకునేటువంటి భాగ్యం దేవుడిస్తున్నాడు. చాలామంది విషయం ఎరగక ఇంకా ఈ భౌతికమైనటువంటి జీవితంలో కొన్నిటిని కోల్పోవడం ద్వారాను, నష్టపోవడం ద్వారాను ఇక చాలి అనుకుని చాలామంది తమ జీవితాన్ని చాలిస్తున్నారు, మరణిస్తున్నారు. రీసెంట్గానే ఒక న్యూస్ చదివాను. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుర్రాడు, ఒక కాలేజ్ విద్యార్థి ఉరి వేసుకొని చనిపోయాడంట. అతడు పరీక్షల్లో పదే ఫెయిల్ అవుతున్నాడు అని. గమనించండి, అతడు పరీక్షల్లో ఫెయిల్ అవడమే జీవితం మొత్తం అయిపోయింది అనుకున్నాడు. చాలామంది అలాగే అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులైనా వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అవడం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నష్టపోవడం వల్ల ఇంకా అంత అయిపోయింది అనుకుని మరణించే వాళ్ళు చాలామంది, ఆశలు వదులుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి, ఈ ఆశ దేవుని మీద పెట్టుకుంటే ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తి మరణించుటను బట్టి నేను సంతోషించువాడను కాను. వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే
వాటిని బట్టి సంతోషిస్తాను అంటున్నాడు. కనుక జీవితకాలం దొంగగా జీవించినటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొంది పరదేశంలో ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకుని నిత్య రాజ్య శాంతిని అనుభవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఇంకేమీ లేదు అని అనుకుని నిరాశ నిస్పృహలతో ఉంటే కనుక యేసు ప్రభు శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించండి. మీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకోండి. నువ్వు కోర్టు ఎదుటిని తప్పు నొప్పుకున్నా వారి శిక్ష నుండి తప్పించలేరు, శిక్షను అనుభవించాల్సిందే. ఒకవేళ ఆ శిక్షను తగ్గిస్తారేమో, కానీ ప్రభు ఎదుట పాపక్షమాపణ పొందుకుంటే ఆయన నరక శిక్ష నుండి తప్పించి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇస్తాడు. అటు భాగ్యాన్ని పొందుకోండి. నిత్య శాంతి సమాధానాన్ని మీ సొంతం చేసుకోండి. దేవుడు అలాంటి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. మీ పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట వ్యక్తం చేయండి. ప్రభు ఈ ఉదయం గొప్ప మారు మనసు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన నీ నామానికి స్తోత్రాలు. అవును, చాలామంది వారి యొక్క నిరాశ, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయి ఇంకా జీవితం అంతా మాకు ఇది నష్టమే కదా అని అనుకుని ప్రాణాన్ని తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏం చేయాలో తెలియక ఇంకా చావే శరణ్యం అనుకునేటువంటి వాళ్ళు ప్రభా, వారి జీవితాల్లో మరొక జీవితం, అద్భుతమైనటువంటి పరలోక రాజ్య భాగ్యం ఉందని గ్రహించి నేను విశ్వాసం ఉంచి అల్పకాల పాపభోగాల కంటే కూడా నీ విషయమైనటువంటి నిందని లోకంలో భరిస్తూ నిత్య రాజ్యము కొరకు నిలిచి ఉండేటువంటి కృప పొందుకోవాలనేటువంటి మనసు వారికి కలిగించమని, మారు మనసు అనుభవాన్ని ఇమ్మని, ఈ మాటలు వింటున్న వారిలో రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో అటు వారిని మీరు రక్షించుకోనమని ప్రార్థన చేస్తూ వారి అవసరాలు తీర్చండి, వారికి తోడుగా ఉండండి. వ్యాధి బాధలు, కష్ట సుఖాల్లో నీ బిడ్డలను ఆదరించి నడిపించమని, ఈ దినాశీర్వాదాలు వారితో మీరు ఉంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం విన్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.